ఐదేళ్ల పాలనలో జగన్ ఏం చేశారో ప్రజలు నిలదీయాలని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. అనంతపురంలో జరిగిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగనేనని విమర్శించారు. అన్ని ఛార్జీలను పెంచడమే పనిగా పెట్టుకున్న సీఎం నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని లోకేష్ తెలిపారు. చూడండి, అలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా కాబోతుందో. అందుకే కార్యకర్తలు జన సైనికులందరికీ నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా మనందరం పోరాడాలి. ఈ రోజు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇంకో పక్కన పసుపు సైన్యాన్ని పేరుతో జన సైనికులకి తిడుతూ పోస్టు పెడుతున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, కలిసికట్టుగా పోరాడాలా, ఒకే నినాదంపై నిలబడాలి. ఏంటది ఏంటది సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ నినాదం పైన మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఇంకో పక్కన ఈ శంకరావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. అన్నగారు తీసుకొస్తారా? అందరికీ ఇట్లా కిట్ ఇస్తున్నాం. మొత్తం బ్యాగ్ తీసుకురా. మీ అందరికీ ఇట్లా కిట్ ఇస్తున్నాం. దీంట్లో దీంట్లో 25 క్యాలెండర్లు ఇట్లా కట్టకట్టి ఇస్తున్నాం. ఇలా మీ బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకి మేము క్యాలెండర్ ఇస్తాం. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు తీసుకోవాలి. ఇది కూడా ఈ కార్యక్రమం అయిన 10-15 రోజుల్లో ప్రతి గడపకి చేర్చాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దానికి కారణం, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడు తల్లి ఆనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఇది మీకు ఇస్తున్నాం. దీంతో పాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. ఒక పక్కన బాబు సూపర్ 6 లోగో, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఈ 6 హామీలు మిత్రుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, లేదంటే టీ షాప్కి వెళ్ళినా,